హలో ఎవ్రీవన్. అన్నవరం అంటే సత్యదేవుని నిలయం. కాకినాడ నుంచి అన్నవరం అయితే 43 కిలోమీటర్స్ వస్తుంది. కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుంటారు. కొంతమంది అన్నవరం వచ్చి మరీ చేసుకుంటారు. కార్తీక మాసం అనే కాకుండా 365 డేస్ అక్కడ వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి ఈ వ్రతాలనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా టికెట్ ప్రైసెస్కి వచ్చేసరికి 300, 700, 1500, 2000 అని ఉంటాయి. ఏ టికెట్ కావాలో మన వీలుని బట్టి మనం అది తీసుకోవచ్చు అనమాట. మేమైతే 2000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. దీనికైతే మనం పూలు, కొబ్బరికాయలు మాత్రం మనం తీసుకొని వెళ్ళొచ్చు. మిగిలినవన్నీ అక్కడ పూజా సమయంలో మనకి వాళ్ళు అందజేస్తారు. మాకైతే ఇంట్లో చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క జంట దగ్గర ఒక్కొక్క పంతులు గారు వచ్చి మంచాత ఆచమనం, మండపారాధన, పూజ చేపిస్తారు. తర్వాత అందరికీ కలిపి ఒక పంతులు గారు వచ్చి వ్రత కథని వివరిస్తారు. వ్రతం చేసేటప్పుడు కావాలంటే మనం గుర్తుగా ఒక ఫోటో అనేది తీయించుకోవచ్చు. ఒక్కొక్క ఫోటో కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. వ్రతం తర్వాత స్వామివారి అంతరాలయ దర్శనానికి వెళ్ళాము. దీని టికెట్ వచ్చేసి పర్ హెడ్ 200 ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది దర్శనం అయితే. ఇక్కడ గుడి ప్రాంగణం వద్ద పంపానది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మనము రావి చెట్టు దగ్గర కూడా నెయ్యి దీపాలు అనేవి వెలిగించవచ్చు. మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళకపోతే అక్కడ నెయ్యి దీపాలు అమ్మే షాప్ కూడా ఉందన్నమాట. అక్కడ కొనుక్కోవచ్చు. ఈ టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ వచ్చేసరికి సండేల్. పూర్వపు రోజుల్లో ఈ సండేల్ దగ్గర సన్ రేస్ని పడిన దాన్ని బట్టి టైం అనేది క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా పుట్టింటి వాళ్ళతో ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే గాజులు అనేవి ఖచ్చితంగా కొనిస్తారు. అలానే మా అమ్మగారు వాళ్ళు కూడా నాకు ఇక్కడ గాజులు కొనిపించారు. ఫైనల్లీ అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండో ఇది. మీలో ఎంతమంది అలా గాజులు కొనిచ్చుకుంటారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.